పాత్రికేయులందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకి మరి ఈ మామిడికాయల ధరలో తగ్గిపోయింది, ఎవరు ఫ్యాక్టరీస్ వాళ్ళు తీసేదానికనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఒక కేజీకి 4 రూపాయల లెక్కన 4,000 రూపాయలు ఒక టన్నుకు సపోర్టింగ్ ప్రైస్గా 2018లో 27 కోట్లు ఇవ్వడం కూడా జరిగింది మన జిల్లాకి. అదేవిధంగా ఈరోజు ఒకసారి చూస్తే 31,929 మంది ఫార్మర్స్కి మన జిల్లాలో ఉండేవాళ్ళకి, మన చిత్తూరు జిల్లా అంటే 7 నియోజకవర్గాల్లో. అదేవిధంగా ట్రాన్సాక్షన్లు చూస్తే సుమారు 80,000 ట్రాన్సాక్షన్స్, అంటే ఒక్కొక్కరు 4 లోడ్లు 5 లోడ్లు కూడా తోలుతారు. దాన్ని చూసుకుంటే ఎన్ని టన్నులు అంటే 3,60,198 టన్నులు మరి రైతులు సప్లై చేయడం కూడా జరిగింది. దానికి గాను ఈరోజు 14,687 రూపాయలు మరి రిలీజ్ అయ్యింది. మొత్తం రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 168 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మిగతా జిల్లాలలో కూడా ఇవన్నీ చూసుకొని వీళ్ళకందరికీ కూడా నిన్న నుంచే పడతా ఉంది. నేను ఆ పెనుమూరు నుంచి హరిబాబు నాకు చూపించాడు. మరి ఆయన అకౌంట్లో ఈ 4 రూపాయల లెక్కన ఉండే అమౌంట్ సుమారు 40,000 ఆయనకి పడింది అని చూపించాడు. అదేవిధంగా మిగిలిన రైతులకు కూడా మరి ప్రయారిటీ వైజ్ అంటే మరి బ్యాంక్స్ ఈ వైఫై ప్రాబ్లం ఇది ఉండేది వల్ల సిస్టంలో పడతా ఉంది. దాంట్లో వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకులో ఒక 2-3 రోజులు అవుతుంది అని చెప్పారు. ఎందుకంటే అది వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకుగా కన్వర్ట్ అయిందంట. దానివల్ల అది 2-3 డేస్లో దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. నేను డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగా, అయ్యా అది ఎందుకు దానికి గ్రామీణ బ్యాంకులో పడలేదు అనేది నాకు మా బంగారుపాలెం నుంచి ఫోన్ చేసి అడిగాను. అడిగితే ఏపీ ఆంధ్రప్రదేశ్ వెంకటేశ్వర గ్రామీణ బ్యాంకుగా కన్వర్ట్ అయింది కాబట్టి అది 2-3 డేస్లో మొత్తం కూడా పేమెంట్ అయిపోతుంది అని చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడే కూడా ఫ్యాక్టరీస్ వాళ్ళని 2-3 అడిగాం, అయ్యా గవర్నమెంట్ నుంచి వచ్చేస్తా ఉంది, మరి మీరు ఎప్పుడే ఇస్తా ఉన్నారు అంటే ఈ మంత్ లాస్ట్ లోపల మేము కంపల్సరీగా చేస్తాం సార్. ఫుడ్ ఇన్స్ వాళ్ళు చెప్పడం అంటే కొంతమందికి వేసామన్నారు. అదే మరి వీళ్ళు జైన్ వాళ్ళు కూడా మరి అమర్ రాజా వాళ్ళు కూడా కొంత వేసాం సార్ అంటున్నారు. అంటే ఫస్ట్ మంత్ జూన్లో ఎవరైతే తోలారో వాళ్ళకి పన్నెట్టుగా ఉంది, మిగిలింది కూడా ఈ మంత్ లాస్ట్ లోపల వేస్తాము అని అన్నారు. వేయకపోతే మాత్రం కొంత మేము కూడా సీరియస్గా తీసుకుంటాం దీన్ని, ఈ మంత్ లాస్ట్కి అంతా వేయకపోతే. అదేవిధంగా ఒకసారి చూస్తే ఉండే మండలాలలో హైయెస్ట్ బంగారపాలెం పడింది అని అన్నారు. 5,277 మంది ఫార్మర్సు, 14,390 ట్రాన్సాక్షన్స్, 62,000 టన్నులు బంగారపాలెం నుంచి వచ్చింది. దాంట్లో 2,511 లక్షలు పడింది, అంటే 2.5 కోటి దాని పైన పడింది. అదేవిధంగా చిత్తూరు చూస్తే 3 మండలాల్లో గుడిపాల, చిత్తూరు రూరల్, చిత్తూరు అర్బన్ 3,162 మంది ఫార్మర్స్, 8,329 మంది ట్రాన్సాక్షన్ జరిగి ఉండేది. 37,954 టన్నులు సప్లై చేయడం. దాంట్లో 1,51,60,000 ట్రాన్సాక్షన్ పడి ఉన్నది ఈరోజు. అంటే చిత్తూరు కాన్స్టిట్యున్సీ వరకు ఇంత పడింది. ఉండే దాంట్లో హైయెస్ట్ బంగారుపాలెం, ఎందుకంటే బంగారుపాలెంలోనే ఎక్కువ మామిడి తోటలు ఉంది. బంగారుపాలెం నెక్స్ట్ తవనంపల్లి, ఆ 2 మండలాల్లోనే ఎక్కువ మ్యాంగో ప్రొడ్యూసర్స్ ఉన్నారు. అందువల్ల నీకు వాళ్ళ దాంట్లో కొంచెం ఎక్కువ పడింది. అందువల్ల ఏ పరిస్థితుల్లోనూ ఎవరికైనా కూడా పడకపోతే డెఫినెట్గా మనం అక్కడ డీడీ హార్టికల్చర్ వాళ్ళు అడిగితే డెఫినెట్గా కూడా ఏ టైం ఎందుకు లేట్ అయిందో కూడా చెప్తారు. మేము కూడా దాన్ని తెలుసుకొని ఫాలో అప్ చేస్తాం. మరి చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తాం. ఎందుకంటే ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రానికి 148 కోట్లు రిలీజ్ అయింది కూడా. అంటే 168 కోట్లు బడ్జెట్ పెట్టారు, 147 కోట్లు స్టేట్ అంతా సరిపోతుంది అనే ఉద్దేశంతో 147 కోట్లు రిలీజ్ చేసేసారు. థ్యాంక్ యూ.